ఇయాల ఖతర్నాక్ వార్తలున్నాయి అబ్బా. హెడ్లైన్స్ చూసుడే ఆల్చం టక్క టక్కేస్తూనే ఉంటాం. ఇద్దరు ఎమ్మెల్యేల నడుమ పుస్తి, కండువ సవాళ్లతోటే ఈ కుస్తీ. ఆడోళ్లను తక్కువ చేస్తున్న కారోళ్ళు గట్టిగా అరుచుకుంటాన్రు మేడాలు. సర్కార్ మీద కొట్లాటకు రెడీ, పుట్టిస్తారట రాజకీయ వేడి. సినిమా కంపెనీలా రాలే తెలంగాణ, 10 ఏండ్లైనా పెత్తనం ఆళ్ళదేనా? పెద్ద కోర్టు పెద్ద జడ్జి ఇంట్ల పూజలు. ఆపవే ఆపు, మూకుంటట ఎక్కువ చేస్తున్నావు. రా, దమ్ముంటే చర్చకు రా. డే టు టైం నువ్వే డిసైడ్ చేయి, ఆడ చూసుకుందాం. నువ్వేందో నేనేందని ఇటుకెళ్ళి సవాల్. చలో నేను బి రెడీ. ఏడికి రావాలనో ఎప్పుడు రావాలనో చెప్పు. ఇక్కడ సింహం సింగిల్ గానే వస్తుంది, కాసుకో నా దెబ్బ అని అటుకెళ్ళి. గిట్లా సవాళ్ళు ఛాలెంజ్లు రాజకీయంలో కామనే. ఆ పూట మందం మస్తు ఆడుతుంది ఆట. కానీ ఆ సవాల్ మీద నిలబడి పోయేటోళ్ళు ఎందరబ్బా. ఇయాల చూడుర్రి మరి ఏం నడిచిందో. కోడిగుడ్లతో కొట్టుడు, టమాటాలు ఇసురుడు, రాళ్ళు రువ్వుడు. అటుకెళ్ళి అరికపూడి అభిమానులు, ఇటుకెళ్ళి కౌశిక్ రెడ్డి గారి కార్యకర్తలు రచ్చ రచ్చపో. అగో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటద్దాలే పలిగినాయి, పిలిచి కొట్టించుకున్నట్టు అయింది. మరి ఇంతకు లొల్లేందంటే, పార్టీ మారినోళ్ళకి చీరలు గాజులు పంపుతున్నా గాంధీ గారు మా పార్టీలోనే ఉంటే మీ ఇంటికి వచ్చి కండువా కప్పుతా అన్నాడు ఈ సారు. సరే మంచిది రా, ఇంట్లోనే ఉంటా అని ఆ సార్ అన్నాడు. 11 గంటలకే వస్తా అని రాకుంటే చూసి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే సార్ కార్లేసుకొని బయలుదేరిండు మాదాపూర్ కు. కౌశిక్ రెడ్డి సార్ ఇంటికి వచ్చే వరకు పోలీసులు కావాలి నిలబడి అడ్డం పడ్డారు లోపలికి పోనీయకుండా. దీనికి ప్రతి చర్య తప్పకుండా ఉంటది. అసలే ఇష్టపెట్టను. గాంధీ నీకు దమ్ముంటే నూరావే లోపలికి. నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా, నా కొడక ఎదురుబడు రా. కౌశిక్ రెడ్డి ఇలా సింగిల్ గా ఉంటా అన్నాడు. ధైర్యంగా సింగిల్ గానే బయట నిల్చొనే ఉన్నాను. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతావరా కొడక. నీ లెక్క కృష్ణా జిల్లాల నుంచి ఇడికి బతకనికే నేను రాలేదు. నువ్వు మా దగ్గరికి బతకనికి వచ్చినావు. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విలాస్ లో దేనికి ఉంటున్నావురా? విచ్చను సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్. ఎమ్మెల్యేలు సవాలు చేసుకుంటుంటే ఇంకో దిక్కు పుస్తీలకు తయారైండ్రు ఇద్దరి కార్యకర్తలు. బయటికి తొంగి చూస్తే సిగాలు ఊగుతాండ్రు అరికపూడి అభిమానులు. గేట్లు పగలగొట్టి, నా ఇంటి అద్దాలు పగలగొట్టి, నా మీద కత్తులతోని కౌశిక్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లొల్లి పెద్దగా అవుతుండే వరకు గాంధీ సార్ ను గుంజుకపోయి కార్లు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయిండ్రు. రేపు గాంధీకి నేను ఏందో సినిమా చూపిస్తా. నీకే అంత తీటుంటే నాకెంత తీటుంటుంది అనేది నేను రేపు చూపిస్తా. నువ్వు మా దగ్గరికి బతకనికి వచ్చినావు బిడ్డ. అదే గాంధీ గుర్తు పెట్టుకో, నిన్ను నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు. ముచ్చట తెలవంగానే బీఆర్ఎస్ లీడర్లను తురుకొచ్చిండ్రు మా ఎమ్మెల్యే ఇంటి మీద అట్లెట్లా అటాక్ చేస్తారని. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష శాసనసభ్యుల మీద చేసిన దాడిగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఈడికెళ్ళి అందరు కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీసుకు పోతే ఒక్కపారే ఇంతమంది లోపలికి రావద్దు, ఎమ్మెల్యేలే రావాలని ఆపినందుకు ఆడసుతకి ఇదే లొల్లి. అగో ఏళ్ళు చూపించుకుంటా కౌశిక్ రెడ్డి సార్ ఎట్లా ధమ్కిలిస్తుండో పోలీసులకు. అటుకెళ్ళి హరీష్ రావు సార్ గుంజుతున్నా కదులుతలేడు. ముఖ్యమైన వాళ్ళు లోపలికి పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు. గాంధీ సార్ మీద ఇంకో 19 మంది మీద కేసు అయింది. ఇది ఈడికి ఆగుతుందో లేకుంటే రేపు కౌశిక్ రెడ్డి గారు సుతా సినిమా చూపిస్తాడో. నీ కథకిన వారెత్తు. మీరు తిట్టుకుంటానికి కొట్టుకుంటానికి మీ మలకగా దొరికినామయ్యా. ఏడ నేర్చుకుండ్రుగి అచ్చిరాని మాటలు. అరే, ఆడోళ్ళని చూస్తే సహిస్తలేరు. ఓట్లప్పుడు మా కాళ్ళు మొక్కి బతిమలాడలే. మీరు యాళ్ళ కింద తింటురంటే మేము అండి పెడతానే కదా. అసలు మేము లేకుంటే మీరున్నారా? మీ దిక్కుమాలిన రాజకీయాల కోసం నడిమిట్లా మమ్మల్ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడతారయ్యా? ఈ మాటలు మేమే కాదు, మీ ఇంటి ఆడోళ్ళు సుతం మెచ్చరు.
మీరు మంచిగా నజరేసిండ్రో లేదో ఈ నడుమ అమ్మలక్కల మీద పడ్డారు గులాబీ లీడర్లు. వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి కాంచి సురువు చేద్దాం. ఏదో ఊరికి పోతే ఒక లేడీ వచ్చి నన్ను గట్టిగా అడిగి, నాకు ముగ్గురు ఆడపిల్లలు, నేను ఎట్లా బతకాలి అన్నది. మీరు దేశం కోసం అన్నారా, నా కోసం అన్నారా, ఎవరి కోసం అంటే నేను ఏమంటే ముగ్గురు ఆడబిడ్డలున్నారు ఏమన్నా ఆసరైతారేమో అని గోస చెప్పుకుంటే నా కోసం కన్నావా అని నవ్వబట్టే. ఇక ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టిన కాంచెల్లు అస్సలు ఓర్చుకుంటలేరు. మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి, మేమెందుకు అదంటాం. బస్సులో తెలంగాణ ఆడబిడ్డలు రికార్డింగ్ డాన్సులు బ్రేక్ డాన్సులు చేస్తుర్రంటవా అని నపరోధికరుచుకుంటే మహిళా కమిషన్ నోటీసులు పంపే సారు పోయి సారీ చెప్పే. బయటనే కాదు ఆఖరికి అసెంబ్లీలో సుతా గవ్వే మాటలు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష, వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా దయచేసి ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది. ఆ వీడియోను పంపిస్తాం, మీరు చూసినాక మీరు మాట్లాడండి. ముఖ్యమైన లీడరే గింత ముద్దుగా మాట్లాడుతుంటే ఇక నేనెందుకు మాట్లాడొద్దని మన కౌశిక్ రెడ్డి గారు ఇంకింత ఎక్కువ చేయబట్టే. మారిన 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగురి పబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. అంటే ఆడోళ్ళకి ఏం శాత కాదు, ఉత్త వేస్ట్ అని ఇట్లా సాటింపేస్తుండ అన్నట్టు. చెల్లు అట్లెట్లా మాట్లాడతామని చెప్పులు చూపిస్తుండ్రు మేడాలు. 2 ఎలక్షన్లలో ఓడిపోయిన కాంచి అయితే నేరి ఏరే పార్టీ లేడీ లీడర్లను తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్టు అనుకుంటా మందు దందా కేసుల జైలుకు పోయి వస్తే ధీరవనిత వీరనారి అని జేజేలు కొట్టుడే సూపర్ పో. ఓ రోజు సీతక్కని తిడతాడు, ఒక రోజు గవర్నర్ ని తిడతాడు, ఓ రోజు ఇప్పుడు యావత్ తెలంగాణ సమాజాన్ని తిడతాడు. టీఆర్ఎస్ భవన్ దగ్గర నిలబడి ఉన్నాం. రా దమ్ముంటే గాజులు వేసుకున్న వాళ్ళు ఎవరో, చీర కట్టుకున్న వాళ్ళు ఎవరో, ఎంత దమ్మో మేము చూపిస్తాం నీకు. 2 సెంటర్ మంత్రులు, 6 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలతోటి బీజేపీ బలగం మస్తు పెద్దగుంది తాపకు. ఎన్నడు ఇంతగనం లేరు మరి. అదే రువ్వడితోటి పార్టీని ఉరికిస్తారు, పతార పెంచుతారు అనుకుంటే కమలం లీడర్ల నడుమ పురిగలుస్తలేదట. అందరు ఒక్క కాడికి వచ్చింది లేదు, ఏది మాట్లాడింది లేదు. అసెంబ్లీ ఒడిసిన కాంచైతే కొందరు లీడర్ల పలికే బంగారమైంది. అయితే ఎంపీలకు ఎమ్మెల్యేలకు పురిగలుస్తలేదనే ప్రచారం జోరైతున్నాయల్లా అందరు ఒక్క కాడికి వచ్చిండ్రు. అసెంబ్లీ కాడ పార్టీ ఆఫీస్ లో కూకొని పతార పెంచడానికి ఏం చేయాలి, పబ్లిక్ లకు ఎట్లా పోవాలి, సర్కార్ మీద ఎట్లా కొట్లాడాలనేది మాట్లాడుకున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేయాల్సిందే అని డిమాండ్ చేసిండ్రు. అందరికి రుణమాఫీ, రైతు భరోసా కోసం 20 తారీఖు నాడు ఇందిరా పార్క్ లో దీక్ష చేయాలని డిసైడ్ అయ్యిండ్రు. వరదలకు నష్టమైన వాళ్ళకు సాయం చేయాలి, కొత్త రేషన్ కార్డులు పంచాలని కొట్లాడతారట. అట్లనే హైడ్రా గురించి కూడా వెళ్ళింది. ఇంప్లిమెంటింగ్ హైడ్రా, ఇంప్లిమెంట్ సెక్యులర్ హైడ్రా. అటు పోవాలంటే మీ ప్యాంట్లు తడుస్తేనే ఓల్డ్ సిటీ పోవాలంటే. ఈ 2 ఎమ్మెల్యేల నడువ కీసులాట నడుస్తున్న టైంలోనే అరికపూడి గాంధీ సార్ గురించి గిట్లా అన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. 3 పేర్లు పంపించినా కూడా అవి కాదని చెప్పేసి ఇష్టానుసారంగా వలసదారుడైనటువంటి పార్టీ మారినటువంటి గాంధీకి మరి ఈ రోజు పిఎస్సి చైర్మన్ ఇవ్వడం ఇది అప్రజాస్వామ్యం. ఇంకో దిక్కు మెంబర్షిప్ పెంచే కార్యం జోరుగా నడుస్తుంది. చెప్పున్నే పబ్లిక్ లకు వస్తా అంటున్న కేసీఆర్ గారి గురించి గిట్లా అన్నాడు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు. తెలంగాణలో బీజేపీ పానేకాతమైందన్న వాళ్ళకు సుక్కలు చూపించడం అనుకొచ్చిండు. బీజేపీ పొంద బీజేపీ పెగ్గు ఉన్న బీజేపీ, గ్లాస్ ఎత్తిన బీజేపీ, గ్లాసు దించిన బీజేపీ, నిద్ర పోకుండా 2 పెగ్గుల దాకా కేసులను ఫుల్ పార్టీ దాగిన పార్టీ భారతదేశం చెప్పండి. దేశంలో బీజేపీ లీడర్లు అనగానే, కాంగ్రెస్ లీడర్లు అనగానే బొచ్చడు మంది పేర్లు యాదికొస్తాయి. అదే కమ్యూనిస్టు లీడర్ల పేర్లు చెప్పుకుంటే ఓ 3-4 పేర్లు చెప్తే మా ఎక్కువ. ఏండ్లకెళ్ళి ఎర్రజెండా పార్టీలున్న ముఖ్యమైన లీడర్లు కొందరే ఉంటే అందులో ఒకసారి కాలం చేసిండి. ఇయాల కొడవలి పార్టీ పెబ్బ సీతారాం ఏచూరి సారు పానం బాగలేక కాలం చేసిండు. సార్కిప్పుడు 72 ఏండ్లు. ఊపిరితిత్తులు కరవైతే ఢిల్లీ పెద్ద దవాఖానలో వైద్యం జరుగుతుండగానే జీవోయింది. మద్రాసులో పుట్టిన సొంతూరు ఆంధ్రలా కాకినాడ. చిన్నప్పుడు మన హైదరాబాద్ లోనే అక్షరాలు దిద్దిండు. 10వ తరగతిలా దేశంలోనే ఫస్ట్ ర్యాంకు కొట్టిండంటే చూడుర్రిగా.
అటెన్క ఢిల్లీలో చదువుకుంటా ఎర్ర జెండా పట్టిండు. స్టూడెంట్ లీడర్ నుంచి సిపిఎం పార్టీ నడిపే లెవెల్కి వచ్చిండు. 50 ఏండ్ల రాజకీయ జీవితం. అప్పట్ల ఎమర్జెన్సీ మీద కొట్లాడిండు. ఎన్నో పోరాటాలు ఉద్యమాల్లో ముంగట నడిచినోడు ఏచూరి సారు. పుస్తకాలు సుతరాసిండు. గందుకే గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా పెద్దోళ్ళ కాంచి చిన్నోళ్ళ దాకా అందరూ సారు సేవలను యాద్ చేసుకుంటాన్రు. కామ్రేడ్ సీతారాం ఏచూరి సార్ కోరుకున్నట్టే ఆయన డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి ఇస్తుర్రు ఇంటోళ్ళు. అబ్బా ఈ కరెంట్ ఇప్పుడే పోవాలనా? మంచి సీన్ వస్తుంటే కట్ అయింది. జర్రంతా గాలి దుమారం పెడితే చాలు ఫీజులు వీకేస్తూనే ఉంటారు. గడ ఎడనో షెట్ల కొమ్మలు కొడుతుర్రటనే పొద్దుముక దాకా రాదట. కరెంట్ ఏంది గింత డిమ్ వస్తుంది? బుగ్గ మంచిగా లేదా? అచ్చుడే అట్లుందా ఏంది? ట్రాన్స్ఫారం కొట్టేసిందా? ఇక 2-3 రోజులు గుడ్డి దీపాలు పెట్టాల్సిందే. ఊళ్ళల్లా గిట్లుంటది. అయితే కొండారెడ్డి పల్లోళ్లకు ఇక కరెంటు తిప్పలు తప్పినట్టే పో. ఇంటికి ఇండ్ల మీదనే తయారైతది, బావులకు బాయి కన్నే తయారైతది. గదేనుల్లా ఎండ పలకల కరెంటు సోలార్ పవర్ అంటారు చూడుర్రి. హగో గది కరెంటోళ్ళు ఇల్లుకు తిరిగి యజమాని పేరు, మీటర్ నెంబరు, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు, ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, నెలకెంత కరెంటు గాలుస్తురని వివరాలు తీసుకుంటాన్రు 2 రోజుల కాంచి. ఇంతకు కొండారెడ్డిపల్లి గురించి తెలుసునా? సీఎం రేవంత్ రెడ్డి సారోళ్ళ సొంతూరు. నాగర్ కర్నూలు జిల్లాలుంటది. తెలంగాణ అంతటా సోలార్ పవర్ పెట్టియాలని సర్కార్ డిసైడ్ చేసింది కదా. గా కార్యం ఈడికెళ్ళి చాలైతుందన్నట్టు. ఇండ్లకు బావులకు కలిపి 1400 మీద కనెక్షన్లు ఉన్నాయట. ఒక్క డొమెస్టిక్ కనెక్షన్సే కాదు, ఇండస్ట్రీస్కి, కమర్షియల్ కనెక్షన్స్, అగ్రికల్చర్ పంప్ సెట్స్ అన్నిటికి కూడా ప్రతి రైతు దగ్గర భూమి దగ్గర ఏమున్నాయి, ఎట్లా చేయాలి, వాళ్ళకి ఇండివిజువల్గా చేయాలన్నా లేకపోతే 2-3-4 రైతులను కలిపి ఒక చోట ప్యానల్ ఏర్పాటు చేయాలన్నట్టు. 7 కరెంటు రావాలి, ట్రాన్స్ఫారం కరవాయే, ఫ్యూజులు కొట్టేసే, గీ తక్లీఫ్లేముండయిగా. మా ఊళ్ళో మాకే ఇబ్బంది పడకుండా ఎండతో సోలార్ తయారు చేస్తారు. వాళ్ళ ఇంటిలో ఉత్పత్తి అయిన దానికంటే వాళ్ళు తక్కువ వినియోగించినప్పుడు వాళ్ళకే అమౌంట్ కూడా క్రెడిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హౌ ఇంటి మీద తయారైన కరెంటు వాడుకోగా మిగిలింది సర్కార్ కమ్ముకుంటే యూనిట్ కింద అని పైకం కట్టిస్తారు. మా ఊరి పటేలు అంతా మాకు మంచిగా చేస్తున్నాడు. ఊరంతా మంచిగా మాకు సంతోషం. రప్పరప్ప పలకలు వరుస్తూనే ఉంటారట, కరెంటు పుట్టిస్తూనే ఉంటారట. అంతా ఓ 20 రోజుల్లో అయిపోవాలని ఆర్డర్. ఈ లెక్కన చూస్తే దసరాకు కొండారెడ్డిపల్లికి కొత్త ఏలుగొచ్చినట్టేనబ్బా. మరి మాకు అంటారా? సీఎం సార్ సొంతూర్ల సక్సెస్ కాగానే సార్ ఏలుబడిలున్న తెలంగాణ అంతటికి సోలార్ పవర్ వస్తుంది అన్నట్టు. తెలంగాణ వచ్చినాక మన కొలువులు మనం చేసుకున్నాం, మన పైసలు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం, మన నీళ్లు మనం వాడుకుంటున్నాం, మన పండుగలు మనం చేసుకుంటున్నాం, మన కళలను మనం గౌరవించుకుంటున్నాం, మన చరిత్రను మనం చదువుకుంటున్నాం, మన వీరులను మనం దలుచుకుంటున్నాం. కానీ ఒక్క దాంట్లో మాత్రం అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు గిట్లనే ఉన్నామబ్బా. తెలంగాణలో తెలంగాణ సీన్ మీదనో సినిమా తీస్తే సూపర్ ఆడేటట్టుంది పో. అవు మళ్ళా రాష్ట్రం తెచ్చుకొని 10 ఏళ్ళు నిండినా పతార పాతోళ్ళదే, పెత్తనం పాతోళ్ళదే. జరిగిందేమన్నా ఉన్నదా అంటే అప్పట్లో రౌడీలకు గుండెగాళ్ళకు పెట్టిన మన భాషను ఇప్పుడు హీరోలు వలుకుతుండ్రు. అంటే యాస మనది, యాక్టర్ల అల్లు. ఇట్లయినాక మనోళ్ళేనంగి హీరోలు అవుతారు. అన్నదమ్ములు, బాబాయిలు, అబ్బాయిలు, మేనమామలు, మేనల్లుండ్లు, తోక చుట్టాలు, తొండెం దోస్తులు అంతా అల్లేనాయే. మన యాసను, భాషను, బట్టను, బొట్టును ఎక్కిరిచ్చిన వాళ్ళే అల్లం బెల్లం అయినరు. కిందో మీదో పడి బుడ్డ సినిమాలు మనోళ్ళు తీస్తే టాకీసులు దొరకాయి. మొత్తంగా పెద్దల చేతుల్నే ఉండే. మనోళ్ళకు ఓటీటీలే టాకీసులు అయినాయి. బలగం అసొంటి సినిమాలతోనే ఎవ్వల కాళ్ళు బలం చూపించుకున్నారు కానీ సర్కార్కి వెళ్ళి ఎసొంటి సపోర్ట్ దొరకలే. అదేందో గానీ అప్పట్లో ఖతర్నాక్ సినిమాలు తీసిన జై బోలో శంకర్ అన్న తెలంగాణ వచ్చినాక పత్తాకు లేడు. మా భూమి, దాసి అసొంటి సినిమాలు తీసిన నరసింహరావు సార్కి అపాయింట్మెంటే దొరకలేదంటే చూడుర్రిగా. రామోజీ ఫిలిం సిటీకి తాత అసొంటిది కట్టిస్తామని రాచకొండ గుట్టలలో గాలి మోటార్ వేసుకొని తిరుగుతాంటే ఇంగ్లీష్ సినిమాల షూటింగ్లు కూడా ఈడనే తీస్తారేమో అనిపించింది. ఫిలిం సిటీ కట్టింది లేదు, సింహం అవార్డులు వంచింది లేదు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు 100 కోట్లు ఇస్తామని సినిమా చూపిస్తే 100 రూపాయలు సుత రాలే. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే గదరన్న పేరు మీద సినిమాల అవార్డులు ఇచ్చే పని ముంగడికి తెచ్చింది. మనోళ్ళు తీసే సినిమాలకు సబ్సిడీల సాయం చేసే ఆలోచన చేస్తుందట గవర్నమెంట్. అప్పటోళ్ళే పట్టించుకోలేదు. జర మీరన్నా తెలంగాణలో సినిమాను సూపర్ హిట్ చేయండి సార్లు. మా ఊరికి పలానా పని కావాలని సర్కార్కు ఏదన్నా దరఖాస్తు పెట్టినమనుకోర్రి, సరే చూద్దాం తీ అంటది. లోకల్ ఎమ్మెల్యే వచ్చినాడు తిప్పలైతుందని గోస చెప్పుకుంటే
అరే ఇన్నొద్దులు చెప్పరా అన్నయ్య, నేను హైదరాబాద్ పోగానే పైసలు శాంక్షన్ చేపిస్తా అని చెప్పి పోయినాక సారటే బ్రిడ్జిటే అవుతుంది. తిరిగి తిరిగి యాస్టకు వస్తుంది పబ్లిక్. నిరసనలు, ధర్నాలు, రాస్తారు ఒకళ్ళ తొవ్వదొక్కుతారు. కానీ గిడ అట్లగాలే. కాంట్రాక్టర్లు సగం లాపేసిన బ్రిడ్జి కాదుల్లో. మెదక్ జిల్లా టెక్మల్ రైతు టెక్నిక్ ఇది. పేరు రాములు. 10 ఏడు వరదలొచ్చినప్పుడల్లా గుండువాగు అవతల దిక్కున్న పొలాలకు పోతానికి తిప్పలైతుందట. ఒక్కొక్క పారి 2-3 వారాలు ఓకుంటైతుండే వరకు పంటలు చక్కగా వండక పోంగ మిగిలిన పంటకు రేటు రాక అరిగోస్ అవుతుందట. ఎట్లా చేస్తే మంచిగుంటదని గీ ఇకమతి చేసిండన్నట్టు. మా కొడుకు నేను మొత్తం ఒక 15-20 రోజులు తిప్పల వాడి రెడీ చేసుకున్నాం. ఇది ఇంకా పని ఉంది, ఇంకా 4-5 రోజుల పని ఉంది. షీట్లు గిట్ట తెచ్చి పెట్టినాము. మీద సైకిల్ మోటార్ వెళ్ళిపోవాలి. అటు 300 ఎకరాల భూములుంటే కాకకు 15 ఎకరాలు ఉందట. ఎట్లయితే అట్లాయే రైతు రుణమాఫీ పైసలన్నీ బ్రిడ్జికే ఖర్చైన మంచిదే అని 2 లక్షలు పెట్టి కొడుకుతోని కలిసి ఇట్లా బ్రిడ్జి కడితే రైతులంతా పొలాలకు పోతురు దీని మించే. కానీ ఎంతైనా మనుషులు పోయే సవలతే అయ్యింది గాని ట్రాక్టర్లు పోతానికి ఇంకో తాన సర్కారోళ్ళు బ్రిడ్జి కట్టియాలని కోరుతున్నారు. కానీ ఒక్క రైతన్న చేసిన ఉపాయం ఊరందరికీ ఫాయిదా అయింది. రోజుకొకరు పూజలు కూసుంటారు. పులిహోర, పాయసం, గుడాలు, స్వీట్లు, లడ్డూలు ఇట్లా తీరొక్క తీర్ల వంటలు చేసుకొని వస్తారు గణపతికి. అయ్యవారు పూజ చేసినాక దేవునికి నైవేద్యం పెట్టి భక్తులకు ప్రసాదాలు వంచుతారు. గిట్లనే మండపాల కాడికి పెద్ద లీడర్లు వస్తే శాలువాలు కప్పుడు దేవుని ముంగట స్పెషల్ పూజలు చేయించుడు ఉంటుంది. మీ గల్లీల గణపతి నవరాత్రులు ఎట్లయితున్నాయో చూస్తున్నారు. కానీ గీడికి ఓ పెద్ద లీడర్ గెస్ట్కి వచ్చిండుల్లా. ఇంతకు ఎవరంటే మరాఠా టోపీ పెట్టుకొని బొజ్జ గణపయ్యకు ఆరతిస్తున్నాడు మోడీ సారు. పక్కనున్నది సుప్రీంకోర్టు పెద్ద జడ్జి జస్టిస్ చంద్రచూడ్ సారు. మా ఇంట్లో గణేశుని పెట్టిన ఓ పారి పూజకు రావాలని పిలిస్తే ప్రధానమంత్రి సార్ ఇవాళ తీర్వాటం చేసుకొని వచ్చిండు అన్నట్టు. అంత మంచిగానే ఉన్నది కానీ జడ్జి సార్ ఇంటికి మోడీ గారు పోవుడేందని ప్రతిపక్షాలు గరం అవుతున్నాయి. సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద కేసులు నడుస్తున్నాయట. ఎవరి దిక్కు చూడకుండా న్యాయం ఎటుంటే గటు తీర్పు చేయాలి. అయితే గిట్ల జడ్జీలు లీడర్లు ఒక్కటైతే ఇక పబ్లిక్ ప్రతిపక్షాలకు న్యాయం దొరకదు అనేది ఇల్ల మాట. तो हमें शंका है कि हमें न्याय मिलेगा क्योंकि एक पार्टी है उसमें प्रधानमंत्री जी. చల్ దేవుని కాడ రాజకీయాలేంది, పూజకు రమ్మంటే పోయిండు, గన్ల తప్పే ఉందని బీజేపీ వాళ్ళు అంటారు. ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్పినాం. మీరేమంటారు మీ ఇష్టం. ఇక సినిమా హీరోలందరికీ ఫ్యాన్స్ ఉంటారు. కానీ కొందరికే భక్తులు ఉంటారు. ఆ హీరోల కోసం వాళ్ళు ఏదంటే అది చేస్తానికి తయారుంటారు. వాళ్ళ బర్త్డేలకు రక్తదానాలు, పండ్లు వంచుడు, సినిమా విడుదల నాడు టాకీస్ను ముద్దుగా షింగారిచ్చుడు, పటాకులు వేల్చుడు, సినిమా హిట్ అయితే సీట్లు వంచుడు, చిన్న కథ ఉండదు. నచ్చిన హీరోతోని ఒక్క ఫోటో అన్న దిగాలని 100 కిలోమీటర్ల దూరం నుంచి సుతోస్తుంటారు పట్టణానికి. అంతటి పాయరం పెంచుకున్న అభిమానుల కోసానికి హీరోలు సుత ఏదన్నా చేయాలి కదా. కొందరు వేస్తున్నారు సుత. ఇక అసలు ముచ్చట ఏంటంటే పాపం వీళ్ళ కొడుకు క్యాన్సర్ వచ్చిందట. 27 తారీఖు దాకా ఎట్లన్న వేసి బతికియురని ఏడ్చుకుంటా బతిమలాడుతుండ్రు. ఎందుకంటే గా దినం దేవర సినిమా టాకీస్లకు వస్తది. అది చూసుడే ఆఖరి కోరికట తమ్మునిది. పేరు కౌశిక్, ఉండేది తిరుపతి. జూనియర్ ఎన్టీఆర్ అంటే మస్తు పాయిరం. ఏ సినిమా వచ్చినా ఫస్ట్ నాడే చూస్తాడట. ఇప్పుడు సుత ఇది చూడాలని కాయిష్ పడతాండు. ఎవరిని కలవాలో తెలియక ఈ లేకర్ల మీటింగ్ పెట్టిండ్రు అమ్మనాయనలు. మీరేం రందివాడకుర్రమ్మా, ఈ ముచ్చట సారుకు తెలిస్తే తప్పకుండా కలుస్తుండొచ్చు. మునుపు దావుకండ్లుండి గిట్ల కోరినోళ్లను ఎందరినో కలిసిండు. ఈలు కాకుంటే వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పిండు. సారు ఇప్పుడు సుత పెద్ద మనసు వేసుకొని మీ అభిమాని కోరిక తీరేటట్టు చూడుర్రి జరా. చూసిండ్రు కదా. ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.